మీరు ఎలివేషన్ విషయంలో ఇలాంటి తప్పులు చేయకండి. మన కంటికి కనిపించకుండా శాస్త్రానికి విరుద్ధంగా మీరు ఇలా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో కోణవేద అనేది సంభవించి చాలా దుఃఖాలకు మీరు కారకులైన వారు అవుతారు. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఈ రోజుల్లో ఎలివేషన్ రూపంలో ఏదైతే మనం ఎలివేషన్పై పెట్టినటువంటి శ్రద్ధ ఇంటిపై మనం పెట్టట్లేదు. అంటే ఎలివేషన్ మనకు ముందల రోడ్డుపై అందరికీ అందంగా కనిపించాలి అని చెప్పి మనం రకరకాల ఎలివేషన్స్ తీసుకుంటాము. కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించండి, గతంలో పూర్వకాలంలో తీసుకుంటే ఈ ఎడమవైపు ఏ విధంగా ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉండేది. అంటే లెఫ్ట్ రైటు ఎక్కడ తూర్పు కానివ్వండి, దక్షిణం కానివ్వండి, ఉత్తరం కానివ్వండి, పడమర కానివ్వండి, ఇక్కడ ఒక దిక్కు పెరిగింది ఒక దిక్కు తగ్గింది అన్న నియమం లేదు. దక్షిణం సైడ్ ఏ విధంగా ఉందో ఉత్తరం సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది. జామెట్రీ మ్యాచింగ్ అంటారు చూడండి, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. రెండు ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం నైరుతి ఎత్తుండాలి అని చెప్పి ఎలివేషన్కు కానివ్వండి, లేకుంటే ఒక తోకలాగా, దీని గురించి నేను స్పెషల్గా వీడియో చేస్తాను. ఇలా ఒక దిమ్మె ఏర్పాటు చేసుకుంటాం. ఈశాన్యంలో ఎక్కువ బరువులు ఉండొద్దు అని చెప్పి చిన్న చిన్న దిమ్మెలు అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఎనీవేర్ ఏదైనా కూడా ఈ విధంగా ఒకటి, తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒకటి, ఇట్లా ఇట్లా, ఇక్కడ ఒక ముఖద్వారం, చిన్న కిటికీ, ఇట్లా ఏర్పాటు చేసుకుంటాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇట్లా రకరకాల మోడల్స్తో మనం ఎలివేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ చూడండి, చాలామందికి తెలియనటువంటి విషయం అంటే మనం సరిగ్గా మన ఇంటిని అబ్జర్వ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనం మొత్తం కూడా చూసుకుంటే అర్థమవుతుంది. కానీ మనం చూసుకోం. ఎందుకు? ఎలివేషన్ అనేది అందంగా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి ఎలివేషన్ అనేది నలుగురికి అందంగా కనిపించాలి. దానివల్ల మనం మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డా కూడా పర్వాలేదు. అంటే ఉదాహరణగా ఇక్కడ చూడండి, సార్ అదేంటండి మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పిందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇలాంటి దిమ్మె ఇక్కడ కూడా ఒకటి వచ్చింది అనుకుందాం, ఉదాహరణగా వచ్చింది అనుకుందాం. ఈ దిమ్మె కాస్త ఈ ముఖద్వారానికి ఆపోజిట్లో పడుతుంది. తర్వాత ఒకవేళ ఇక్కడ కిటికీ పెట్టుకుంటే, పోనీ ఇక్కడనే ఒక కిటికీ పెట్టుకుందాం అనుకుందాం, మనకు కిచెన్లో అయినా వస్తుంది. హాల్ పెద్దగా ఉంటే, మనకు వెడుతు పెద్దగా ఉంటే హాల్లో 2 కిటికీలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కోణం అనేది పడుతూ ఉంటుంది. ఒకవేళ ఉత్తరం సైడ్ కూడా మీరు పెట్టుకుంటే ఇవి కూడా ఇలా వచ్చి పడే అవకాశాలు ఉంటాయి. మనం దిమ్మెలపై పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఎలివేషన్లో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో రకరకాల మనకు పెయింట్, దానిపై పెట్టినటువంటి శ్రద్ధ ఈ కోణవేదలకు మనం పెట్టట్లేదు. నేను చాలా ఇళ్ళు చూశాను. మీరు ఇల్లుని ఎంత వాస్తు ప్రకారంగా సవరించుకున్నా కూడా ఎలివేషన్ విషయంలో ఈ తప్పు చేయకండి. మీరు కట్టినటువంటి ఎలివేషన్ వల్ల ఒక ప్రధాన ద్వారంలో ఉన్నటువంటి కోణవేదలు పడద్దు, రబ్జవేదలు పడద్దు, కూపవేదలు పడద్దు, ఏవి కూడా పడకూడదండి. మనకు రకరకాలుగా చెప్పారు, చాలా వేదలు ఉన్నాయి. ఆ వేదల గురించి ఒక్కొక్క వీడియో నేను తీసి మీకు స్పెషల్ వీడియోస్ పరంగా చేస్తాను. వేద ఎపిసోడ్ నెంబర్ 1, 2, 3 ఈ విధంగా చేస్తాను. అసలు ఈ వేదల గురించి మనకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎలివేషన్ రూపంలో మనం మన ఇంటిని మనమే చాలా, అసలు ఆ వేద వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది చాలామందికి తెలియదండి. కోణవేద వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక కోపం అనేది ఉంటుంది, అంటే చికాకు ఎక్కువగా ఉంటుంది. శాస్త్రంలో కోణవేద వల్ల మనిషి చంచలత్వం అనేది వస్తూ ఉంటుంది, నిలకడలేని స్వభావం అంటారు చూడండి. అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. మన ఇంటికి
మన ఒంటికి మనకు నోరు ఏ విధంగా అయితే ఇచ్చాడో భగవంతుడు, కళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చారో, ఇవన్నీ పనిచేస్తుంటే ఇవన్నీ పనిచేస్తుంటే మనం ఏ విధంగా అయితే జీవితంలో ముందరికి సాగుతామో అదే విధంగా ఇంటికి కూడా చెప్పారండి. మనకు ఏ విధంగా అయితే ఒక జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, ఒక జబ్బు వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఏ విధంగా అయితే మంచాన పడతామో అదే విధంగా ఇంటికి కూడా చెప్పారండి. సార్ మీరు ఇవన్నీ మూఢనమ్మకాలని మీరు జస్ట్ ఇట్లా ఒక 1 సెకండ్లో మీరు చెప్పొచ్చు. కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఆ ఇంట్లో అనుభవించిన వారు చూడండి. ఒక ఇంటిని మనం పరిశీలిస్తున్నామంటే ప్రతిదీ కూడా దాంట్లో భాగమే. సరే మీరు ఇప్పుడు మూఢనమ్మకాలు అంటున్నారు, ఓకే యాక్సెప్టెడ్. మరి గతంలో తీసుకున్నటువంటి ఇళ్ళు అన్నీ కూడా చూడండి. ఒక ప్రధాన ద్వారానికి 2 కిటికీలు ఉంటే ఈ కిటికీకి ఎలాంటి ఎలివేషన్ అయితే చేశారో అవతల కిటికీ కూడా అంతే కొలతతో చేసేవారు. ఇంటికి ప్రధాన ద్వారం అనేది ఒక్కటే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రధాన ద్వారం ఏది అంటే బాత్రూమ్ డోర్ అని చెప్తాం. చూడండి మీరు కావాలంటే ప్రధాన ద్వారం మన ఇంట్లో ఏది అంటే బాత్రూమ్ డోర్. దీని గురించి కూడా చాలామందికి తెలియదు. దాని గురించి కూడా నేను స్పెషల్ వీడియో అనేది చేస్తాను, చూడండి మీరు. ప్రధాన ద్వారం అన్నింటికంటే ఎత్తుండాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, బాత్రూమ్ డోర్ ఎత్తుగా పెడుతున్నాం. ఎందుకు? ఆ నీళ్లు అవన్నీ కూడా మనకు లోపలికి వచ్చేస్తాయి కాబట్టి. మరి గతంలో ఇవన్నీ కూడా లేవండి. మరి దీనికి ఎలాంటి వాస్తుని సెట్ చేస్తున్నారు? అసలు దానికి రెమెడీ అనేదే లేదు. కాబట్టి మనకు తెలియనటువంటి అంశాలు మన ఇంట్లో మనం తెలియకుండానే చేసుకుంటున్నాం. అది అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసింది అని కూడా మనకు తెలియదండి. ఒక పరిజ్ఞానం ఉన్నటువంటి వాస్తు శాస్త్రజ్ఞుడిని ఇంటికి పిలిపించినప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఒకటికి రెండు సార్లు ఆయనకు మనం చెప్పాలి, ఆయన చూసుకోవాలి. ఎవరైనా కానివ్వండి, మీ లోకల్లో ఉన్నటువంటి ఎవరిని పిలిపించుకున్నా కూడా ఎలివేషన్ విషయంలో ఇప్పుడు మనం చాలా తప్పులు చేస్తున్నామండి. ఎవరికీ అర్థం కావట్లేదు అది. ఎలివేషన్ విషయంలో జామెట్రీ మ్యాచింగ్ ప్రకారంగా మీరు పురాతన కాలంలో కట్టినటువంటి ఇళ్ళు ఎన్నో చూడండి. లేకుంటే మన ఛానల్లో కమ్యూనిటీలో చాలా పోస్టులు ఉన్నాయి, చూడండి. యాక్యురేట్గా ఉంటుంది. ఈరోజు మనం ఇది తూర్పు అనుకుంటే ఆగ్నేయం నైరుతిలో ఇది ఎత్తుగా ఉండాలి అని చెప్పి ఒక కనీసం 2 అడుగులైనా మనం ఎత్తు పెడుతున్నాం. మళ్ళా ఇక్కడ ఈశాన్యం మీరు ఇక్కడ చూడండి. దీనికి ఈశాన్యం అంట, దీనికి ఈశాన్యం అంట. ఇంటి మొత్తానికి ఒకే ఈశాన్యం ఉంటుంది, ఒకే నైరుతి ఉంటుంది. రూమ్కు లోపల బాత్రూమ్కు ఇంటికి స్థలానికి ఇవన్నీ ఉండవండి. ఒక స్థలానికి ఒకే ఈశాన్యం ఉంటుంది. ఒక ఇంటికి ఈ విధంగా మనం ఒక ఇల్లు లోపల నిర్మిస్తే ఒకే ఈశాన్యం ఉంటుంది. స్థలానికి ఇంటికి మాత్రమే ఉంటాయి. మిగతా లోపల రూమ్లకు కూడా ఉండవండి. కానీ ఈ రోజుల్లో మనం లోపల రూమ్లో కూడా వాస్తు చూసుకుంటున్నాం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికీ అర్థం కాదు. పాటించే వాళ్ళు ఎట్లా పాటిస్తున్నారు అంటే అసలు వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. మనం చాలా 100 ఇళ్ళు అడిగాం ఆ ప్రశ్న. మరి ఇది ఎక్కడిదండి అంటే ఏమోనండి అందరు పాటిస్తున్నారని చెప్పి మేము పాటిస్తున్నాం. ఏం పిచ్చండి ఇది? ఎలివేషన్ విషయంలో మీరు ఈ దిమ్మెలు కట్టినప్పుడు జామెట్రీ మ్యాచింగ్ ప్రకారంగా కట్టుకోండి. మీరు ఇట్లా ఒక ఇంటికి నిర్మించినప్పుడు ఇక్కడ మీరు ఏ విధంగా అయితే దిమ్మె లేపారో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా దిమ్మె లేపుకోండి సరైన విధంగా. చాలా అందంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక బార్డర్ తీసుకున్నారంటే ఈ బార్డర్ను ఇదంతా తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రధాన ద్వారాన్ని ఇలా సెంటర్లో పెట్టుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది. ఇది నెంబర్ 1 ఎలివేషన్. ఈ పిచ్చి ఎలివేషన్ల వల్ల అక్కడో డబ్బా ఇది పెంపు అది తగ్గింపు. ఇక్కడ ఆగ్నేయం సైడ్ కానివ్వండి, ఈ పూర్తి పైకి నైరుతి సైడ్ కానివ్వండి, ఇది 9 ఇంచులు పెడతారు. ఇది ఈశాన్యం కాబట్టి 6 ఇంచులు పెడదామంటారు. భయం మళ్ళీ ఈశాన్యంలో బరువు అవుతుందని చెప్పి. ఈశాన్యంలో మీరు 6 ఫీట్ దిమ్మె కట్టినప్పుడు, పిల్లర్ పడ్డప్పుడు, గోడ పెట్టినప్పుడు ఇవేవి బరువు రావు. ఎలివేషన్ విషయంలో ఇది 9, ఒకవేళ ఇది కానీ 10 వచ్చిందంటే కథం, నష్టం. అయ్యో మీకు ఎవరు చెప్పారు? ఏ ఇల్లు కూడా అలా కట్టరు. ఇట్లా కడితే అట్ట అవుతుంది, డమాల్ డిమేలు. ఏంటండి ఇది? మీరు ఎలివేషన్ చాలామంది చాలా రకాలుగా డిజైన్ చేస్తారండి. కానీ పరిపూర్ణంగా ఎవరైతే ఎలివేషన్ డిజైనింగ్ చేస్తారో మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. పురాతన కాలంలో ఎంత అద్భుతంగా ఉన్నాయో గూగుల్లో రిఫరెన్సులు తీసుకోండి. అయ్యా మాకు ఈ విధంగా ఉంది,
దీనికి ఇంచుమించు మ్యాచ్ అయ్యే విధంగా చాలా అందంగా కనిపించాలి ఎలివేషన్ అనేది, చిందరవందరగా కాదండి. ఈ రోజుల్లో ఎన్ని గొబ్బెమ్మలు ఇవి పెడుతున్నాం కదా మనం, ఈ డబ్బాలు ఏవైతే ఎక్కువ పెడుతున్నామో దానికి అందం వస్తుంది అంటారు. ఒక్కొక్క డబ్బాకు ఒక్కొక్క రంగు, కలర్, లప్పం, ఇవన్నీ చాలా అందంగా కనిపించాలండి. ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, మన కళ్ళు, మన నోరు, ఇవన్నీ కూడా దేవుడు ఎంత అందంగా అమర్చాడు. ఇంటికి కూడా అదే విధంగా అమర్చాలి అని చెప్పారు, అదే విధంగా పాటించారు. ఇప్పుడు రాను రాను పైత్యం పిచ్చి పెరిగిపోయి మనం ఎట్లా పడితే అట్లా ఏర్పాటు చేసుకుంటున్నాం. లేదండి, మనం సరైన ప్లాన్ తీసుకున్నప్పుడు సరైన ఎలివేషన్ అనేది ఉండాలి ఆ ఇంటికి. ఒక ఇంటికి ఆయాది గణనతో మీరు నెంబర్ 1 ప్లాట్ తీసుకున్నారంటేనే ఎలివేషన్లోనే తెలుస్తుంది ఆ ఇల్లు సూపర్ అని. మీరు రాజావారి బంగ్లాలు కానివ్వండి, పెద్ద పెద్ద మహల్లు కానివ్వండి, చూడండి వైట్ అండ్ వైట్లో ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ ఇల్లు. ఒక చిన్నపాటి రాజమహల్ 30x30లో కూడా మనం డిజైన్ చేయొచ్చు, 30x30లో కూడా డిజైన్ చేయొచ్చు. చిన్నగా వస్తుంది, ఒకటే బెడ్రూమ్ వస్తుంది, చిన్న కిచెన్ వస్తుంది. అలా కట్టుకోవాలి ఇల్లు అంటే. ఒక 150 కానివ్వండి, 200 గజాలు ఉందంటే ఎక్కడిదక్కడ ఒత్తేసేయడమే. 3 ఫీట్ల బాల్కనీ వచ్చిందంటే దానిలో ఒక చిన్న బాత్రూమ్ పెట్టేసేయడమే. ఒక వాషారేఖ కన్వీనియంట్గా లేదంటే కథం, అది ఇక్కడ ఉత్తర ఈశాన్యం కానివ్వండి, ఉత్తరం కానివ్వండి, లేకుంటే వాయువ్యం కానివ్వండి, బాల్కనీ పెట్టేసేయడమే. ఎందుకు, ప్లేస్ ఉంది మనకు, వాడుకుందాం. అది ఏ స్థానంలో వస్తుంది, ఆ స్థానం, ఆ బలం ఏ విధంగా ఉంది, ఆ బలాన్ని మనం తగ్గించాలా పెంపొందించాలా ఏవి తెలియదు మనకు. ఎలివేషన్ మాత్రం అందంగా ఉండాలి, సూపర్. ఆలోచించండి, ఇల్లు అనేది జీవితంలో ఒకేసారి కట్టుకుంటాం మనం, మళ్ళీ మళ్ళీ కట్టలేము. కట్టినటువంటి ఇళ్లకు సరైన ప్లాన్స్ తీసుకోండి, సరైన విధంగా ఎలివేషన్ తీసుకోండి. ఆ ఇంట్లో ఈ కోణవేదల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉండండి. అదే నా కోరిక. ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి. మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియో చూడండి, వాస్తుపై అవగాహన పెంచుకోండి, మీ ఇంటిని మీరే సవరించుకోండి, ఆయురారోగ్యాలతో ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.